అనకాపల్లి పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణను జనసేన నాయకులు మాజీ మంత్రి వర్యులు కొనతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5న నారా చంద్రబాబు నాయుడు సమావేశం అవుదామని చెప్పారని పేలా గోవింద సత్యనారాయణ తెలిపారు. వారితో సమావేశం అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం అవుతామని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 5న బీజేపీతో పొత్తుల తర్వాత సీట్ల కేటాయింపులో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడమే తమ లక్ష్యమన్నారు. నాకు తెలుసు మన ఇద్దరి మధ్యలో డివిజన్ లేదు, కాంట్రవర్సీ లేదు అనుకుంటున్నాను. నేనైతే అదే ఫీలింగ్ లో ఉన్నా. లీడర్స్ కూడా అందరూ అదే ఫీలింగ్ అండి. వీటి మీతో వస్తుంది అనుకున్నాం, మేము వెనకాల తిరిగాం అన్ని మళ్ళీ అనౌన్స్ చేయగానే చెప్తే పార్టీ హైకమాండ్ చెప్తే పార్టీ ఆదేశంలో పార్టీ ముఖ్యం, ముఖ్యంగా అసెంబ్లీ కానీ ఇష్టం అయితే పోటీ చేయడం మంచిది. నాకు జగన్ చేయను చంద్రబాబు నాయుడు కూడా 19 సపోర్ట్ చేస్తాను పార్టీ. ఎందుకంటే అతగాడు అనకాపల్లి నియోజకవర్గం వరకు ఆ చర్చలు స్టార్ట్ అవ్వే ప్రాంగణం స్టార్ట్ అయ్యింది. మా కవర్లు అయితే గౌరవ చంద్రబాబు గారు అసెంబ్లీలో ఇన్సల్ట్ చేసిన తర్వాత ప్రతి విలేజ్లో గౌరవ సభ చేయమని చెప్పారు. అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ మాకోవరం ఎవరే చేశారు గుర్తుందా? ఫస్ట్ మాకోవరం సార్. అలా చాలా విలేజ్ కసికోట్లు వస్తున్నారు. అది ఇంకా డిస్కస్ స్టార్ట్ అవుతుంది. అనకాపల్లి విలేజ్ గుడ్ దాంట్లో 1% డివియేషన్ లేదు. ఇందులో తెలిసి వచ్చారు. అప్పుడు ఇంకా డిస్కషన్ అనలేదు. కూడా బాగా కనిపిస్తారు. నాయకులు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. 2 పార్టీలు అన్నిటికంటే ముఖ్యం ప్రజలు కావాలనుకుంటారు. 2 సంవత్సరాల నుంచి వీళ్ళిపోతే వీళ్ళిద్దరు కలిస్తే బాగుండు, వీళ్ళిద్దరు కలిస్తేనే కానీ వీళ్ళు పేడ వదిలించుకోలేము అనేది ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్నప్పుడు ఆ పొత్తు డెఫినెట్గా విజయవంతం. అంటే ఎప్పుడు 5వ తారీఖు చెప్పాక చూసి దాన్ని బట్టి మీటింగ్ పెట్టి విస్తృస్తాయి మళ్ళీ 2 పార్టీ కలిపి ఒక జాయింట్ ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. పెట్టిన ఆ రోజు ఎక్కడ కాన్ఫరెన్స్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం స్టీరింగ్ కంపెనీలు అన్నీ కూడా వేసుకోవడానికి మెగా లేఅవుట్లో అక్కడే హౌసెస్ పెట్టారు. మీది కూడా గతంలో నేను ఎమ్మెల్యే మాట్లాడాను. నేను నేను పాత్రలు అవన్నీ తీలేదు సార్ నేను చెప్పాను. నేనే ఎవరైనా ఫోన్ చేస్తాను గుర్తుంది సార్. ఆ రోజు సత్యనారాయణపురంలో మీరు ఎంత మంచి ఆలోచనతో చేశారో అదే ర్యాంక్లో హిట్ హౌసెస్ కట్టి వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు. అలాగే శంకరం మీరు రాజగృహం తీసుకొచ్చారు. మధ్యలో ఆఫీసర్ 5 సంవత్సరాలు మీకు తెలుసు. 5 సంవత్సరాలు నేను పట్టించుకోలేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యే అంటే పని కట్టుకొని మళ్ళీ ఆ రోజు పెన్షన్స్ ఆరికి ఇచ్చారు. అది మీ నోటీస్కి వచ్చేసి నేను చెప్పాను కూడా. మధ్యలో ఆ రోజు మీరు కట్టించారు. ఆ రోజు మీరు 12,500 ఏవైతే మీరు మంత్రులు ఉన్నప్పుడు రాజీవ్ గృహ కట్టించారో వారికి లాటరీ తీసి ఇచ్చారు. లాటరీ కూడా నప్పని మీరు ఆ రోజు మన నగరంలో ప్రముఖులందరూ తీసి లాటరీ తీసి అంగవైకల్యం ఉన్న కింద ఇచ్చారు. ఎవరైనా అలా ఈరోజు చుట్టూ ఆ నేనేం మీ పట్టు చుట్టూ మా కేడ పడి కష్టాలు ఏం తెలుసు. నువ్వు రోజు వచ్చావా దాన్ని ఒక కేసు నువ్వు వచ్చావా కేరళ రెవల్యూషన్ ఓపెన్ చేశారు. ఆ ఉద్యోగాలు పోయి 6గురికి మీకు తెలుసా? 17 మంది ఉద్యోగాలు పోయి ఆ రోజు దిష్టిబొమ్మ కాల్చారండి జగన్మోహన్ది. అది ఉద్యోగాలు పోయి సార్. డిఫెన్స్ సెలెక్ట్ ఉద్యోగాలు పోయి మీ చంద్రబాబు తీసుకుని మీకు లిస్ట్ కాదు. ఓపెన్ చెప్తారు. ఎందుకంటే ఇలాగ అపోహ మాట్లాడతారనే నేను ముందే ఇచ్చాను. అప్పుడు రామకృష్ణ గారితో కూడా నా దగ్గర రాలేదు. నాకు ఫోన్ చేయలేదు. నేను సార్ నేనే ముందు ప్రెస్ రిలీజ్ చేశాను. మా ఆఫీసర్ కార్యకర్తలు అందరికీ చెప్పాను, మీరు సమయం పాటించారు. ఎవడని చెప్పినా పట్టించుకోకండి, ఎవడ మాటలు వినకండి. ఆ నదిలోకి రేట్ చెప్తే అదే చేద్దాం. ఇప్పుడు అదే స్టాండ్ కదా. ఆ కార్యకర్తలు నిజంగా మీకు తెలియదు, మీకు చాలా తక్కువ తెలుసు. 20 కేసులలో 16 మంది ఉద్యోగాలు పోయి చెప్పేది ఒకటే సార్. క్లియర్గా నేను ఏమన్నా డైరెక్ట్గా నాతో మాట్లాడి
నేను మీతో పాటు అప్పుడు ఇది ముందుకు వెళ్తాం పలికాలి మళ్ళీ ఆడి చెప్పాడు ఈడు చెప్పాడు కార్యకర్తలు 5 సంవత్సరాలు నరకం అనిపించారు సార్. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పుకొట్టం నరకాలు అనిపించారు. జైలుకి వెళ్ళారు, పోలీసులు కొట్టారు, ఒకటే కదే అన్ని బాధలు పడ్డారు. ఎందుకు ఏదున్నా ఆయన నిర్ణయం పెట్టుకోవద్దు. రేపైనా అపోహలు వద్దు, మధ్యవర్తితో తీసుకొని వినవద్దు. నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. నేనే అవాయిడ్ చేసే పరిస్థితి కాదు. ఈ అనకాపిల్లగా ఉంటాను, ఇక్కడ రాజకీయం చేస్తాను, ఎంత ఇబ్బంది కూడా లేదు. రాకూడదు అలా కదా. నేను మంచిలో 10 మంది చెప్తాను, 10 మంది చెప్తాను. ఆ ఛాన్స్ మనం ఒప్పుకోతే ఎదురు అయినా వచ్చు, ఈయన వచ్చు. తప్ప సార్ నేను వస్తారు